అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఏంటక్క నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రాజెక్ట్స్? పెద్ద మూవీ అవి ఇచ్చే డేట్స్ ఇచ్చారా, మధ్యలో కుదరలేదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ సీక్వెన్స్ ఏవో కుదరలేదంట. ఇప్పుడు ఫైట్ ఈ సాంగ్స్ అవి చేస్తున్నారంట. ఐ థింక్ వాళ్ళు ఏమన్నారు అంటే నవంబర్ ఫస్ట్ వీక్ లో గానీ సెకండ్ వీక్ లో గానీ వస్తుందా మేడం అని చెప్పేసి అన్నారు. మొత్తానికి పెద్దలో వస్తున్నావు. ఏమో అంత భగవంతుడి దయ. భగవంతుడి దయ ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ అయిపోయింది, కొంత షెడ్యూల్ కాబట్టి ఆ డేట్స్ అనేది కొంచెం సెట్ లోకి వెళ్ళి చూసిన తర్వాత చెప్తావు అక్క. నేను చిరంజీవి గారి పెద్ద ఫ్యాన్ అని, ఎందుకంటే నువ్వు చిరంజీవి గారి ఫ్యాన్ అని తెలుసు కదా అందరికి చిన్నప్పటి నుంచి. చెప్తావు మరి రామచరణ్ గారికి? ఎందుకు చెప్పను, చెప్తా. సందర్భం వస్తే డెఫినెట్ గా చెప్తాను. నేను యాక్చువల్ గా చాలా సార్లు ఇక్కడ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో చాలా సార్లు బ్లడ్ ఇచ్చాను రా. నేను అంతకు ముందు కూడా ఒకసారి కలవాలని కూడా వెళ్ళాను, బట్ కుదరలేదు. అంటే ఆయన బిజీగా ఉంటారు కదా, సో షూటింగ్ షెడ్యూల్ అది ఇది అని చెప్పేసి సో కుదరలేదు. బట్ ఏదో ఒక రోజు ఆ టైం వస్తుంది. మనం ఎంత జెన్యున్ గా ఇష్టపడుతున్న ఒక పర్సన్ మీద ఆ ప్రకృతి అనేది కలుపుతుంది, బట్ టైం వస్తుంది అంతే. ఓకే, బట్ రామ్ చరణ్ గారు అయితే కలిసే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి చెప్పేసాయి. చెప్తాను. నేను ఎక్స్పెక్ట్ చేసా మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయినప్పుడు నువ్వు బావగారు కలిపి రీల్ చేస్తారేమో యాక్చువల్లీ అని. ఐడియా వచ్చింది అసలు కనీసం? నువ్వు చెప్పావు కదా రేపు ఊరు వెళ్ళినప్పుడు దివాళీకి ఎట్లా రెడీ అవుతాం కదా, సో అది చేసి ఇన్స్టాగ్రామ్ లో పెడతాను. మా బావ ఏంటంటే నేనైతే లిప్సింగ్ ఇస్తాను, ఆ మనిషి కొంచెం నేను ఎందుకే అంటాడు, కాకపోతే కొంచెం ఒప్పించాలి, పుష్ చేయాలి. కొన్ని రీల్స్ నువ్వు బావగారితో కూడా చేస్తావు కొంచెం. ఆయన జస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇమ్మంటే ఇస్తాడు, మాటలు నోట్లో ఇచ్చి ఆ పాట పాడాలంటే రాదు. ఇక నేను ట్రై చేయాలి. ట్రై చేస్తే ఏవే నీ వల్ల చేత కదా అంటే, ఇదిగో నువ్వు పోర్షన్కి వచ్చావు అనుకో, నా వల్ల కాంది ఏది లేదంటాడు. కొట్టాలి బావ రేపు వెళ్ళాక. ఎట్లా అనిపించింది సాంగ్ చూసినప్పుడు చిరంజీవి గారు? బాగుందిరా, అసలు మామూలుగా లేరు, అసలు లుక్ వింటేజ్ లుక్. మళ్ళీ వెళ్ళిపోయారు ఎప్పటికి 30-35కి వెళ్ళిపోయారు. 35కి వెళ్ళిపోయారు. అట్లుంది లుక్, చాలా బాగున్నారు. నిజంగా సినిమా మీద ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ చూసావు అసలు? చాలా బాగున్నాయి, స్టెప్స్ కూడా కొత్తగా ఉన్నాయి. ఆ కచ్చి పిల్ల ఎగరేయడం చాలా బాగుంది. అండ్ ఇది అనిల్ రావుపూడి సార్ కదా, ఆయన ఆల్రెడీ అన్ని మూవీస్ హిట్ కొట్టారు. నేను ఈరోజు సుమన్ టీవీ ద్వారా ఈ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఈ అనిల్ రావుపూడి సార్కి ఇంకా పెద్ద పేరు, ఇంకా ఇది రావాలి. ఆల్రెడీ మనం నేషనల్ అవార్డు అందుకున్నాం కదా, సో సార్కి అనిల్ భగవంత్ కేసరి ఇంకొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, సూపర్. చిరంజీవి గారి ఫిలిమ్స్ థియేటర్లో ఫస్ట్ డే చూస్తావా? ఫస్ట్ డేనే వెళ్తాను. అసలు అది రిలీజ్ ఉన్నప్పుడు 1-2 రోజుల నుంచి ట్రై చేస్తూ ఉంటాను టికెట్స్ ఉన్నాయా లేవా. ఎక్కడెక్కడ నెల్లూరులో చూస్తావు? ఇక్కడ ఉంటే ఇక్కడ చూస్తాను, లేదు అంటే పిల్లలంతా ఇక్కడ రాని కుదరదు అనుకో, సో వెళ్ళిపోవడం అడిగి వెళ్ళిపోయి నెల్లూరులో చూడడం. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నారు మరి, అక్కడ చూస్తావు సంక్రాంతి నెల్లూరులో? అక్కడ ఉంటాం కదా, అక్కడ ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా మా అత్త మా మామయ్యని ప్రతి సంవత్సరం సంక్రాంతికి వాళ్ళ ఇంట్లో అందరం, యాక్చువల్ గా అత్త మామయ్య రారు, ఇంకా సంక్రాంతికి చిరంజీవి గారు బాలకృష్ణ గారి మూవీస్ అంటే వాళ్ళకి పడే చచ్చేంత ఇష్టం. మా మామయ్యకి బాలయ్య బాబు గారి మూవీలు అంటే చాలా ఇష్టం, మా అత్తమ్మ చిరంజీవి గారి మూవీస్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరు కూడా ఇద్దరు మూవీస్ బాగా చూస్తారు. వెంకటేష్ గారి ఫ్యామిలీ మూవీస్ అన్నా చాలా బాగా ఇష్టం. సూపర్. మొత్తానికి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క హీరో ఫ్యాన్ అయ్యి ఉన్నారు అన్నమాట అయితే. అండ్ ఇండస్ట్రీకి అసలు వస్తావని అనుకోలేదు, బట్ ఇండస్ట్రీలో పిల్లలు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నువ్వు ఇలానే నాకు అర్థమైపోయింది అక్క. ముగ్గురు. ఓకే, మా చిట్టు తల్లికి కూడా. ఓకే, ఓజీ చూసుంటారు అయితే. అయ్యో అసలు వాడు హాస్టల్ పర్మిషన్ అడిగి వచ్చారు. 10th క్లాస్ కదా మావాడు, పెద్దవాడు, అది పనిగా వచ్చాడు, చూసాడు, ఇక్కడ తీసుకొచ్చారు కదా, హాలిడేస్కి వచ్చాడు కదా, వస్తే వెళ్దాం మమ్మీ అని చెప్పి. చిరంజీవి గారి మూవీ ఎప్పుడు, పవన్ కళ్యాణ్ గారి మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా వాళ్ళు అసలు లేట్ చేయరు, తీసుకెళ్ళాలి, ఇంకా అడుగుతూ ఉంటారు, మమ్మీ ఎప్పుడు మమ్మీ రిలీజ్ కాకముందే తొందర ఎక్కువ. ఓకే, మరి నువ్వు చూసినప్పుడు ఏమనిపించింది వైబ్? మేమైతే ముందు నైట్ షో ప్రీమియర్ చూసేసాం యాక్చువల్లీ. అస్సలు మేము ఆ రోజు చూసాము, వాళ్ళ పిల్లల్ని అలౌ లేదని చెప్పారు. అక్కడికి వెళ్ళాం, ఎక్కడ ఏఎంబి మాల్కి వెళ్ళాం. మేము ఒక ఇదిలో ఉన్నాం, పిల్లల్ని పంపించట్లేదంటే అది ఇదని చెప్తున్నారు. సర్లే ఏదైతే అవుతుంది, ఈవినింగ్ 10th 10:30 షో కన్నా పోదాము, రిక్వెస్ట్ చేసుకుందాము. అరే బాబు వదలకపోతే మా వాడు 3 రోజులు అన్నం కూడా తినట్లేదురా బాబు, పంపిరా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుందాం. అడిగిపోగానే మేడం ఒక ఫామ్ ఇస్తాం, ఫిలప్ చేసి ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం, మీరు పోండి అని చెప్పేసి అన్నాడు వాడు. ఇదేదో ముందే తెలుసుంటే ఫస్ట్ రోజే వచ్చిండే వాళ్ళం కదా అని చెప్పేసి అని ఇంకా ఫామ్ ఫిలప్ చేసేసి వెళ్ళామన్నమాట. వీళ్ళకి ఆతృత,
తొందరగా చూడాలి అని. అబ్బో వాళ్ళ సంతోషం వాళ్ళ కళ్ళల్లో చూడాలి. నేను ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా, నాకు గుళ్ళకి వెళ్ళినా, గోపురాలకు వెళ్ళినా, లేకపోతే ఇంకెక్కడన్నా ఒక ప్లేస్కి వెళ్ళినా ఫోటోలు తీసుకోవడం అలవాటు లేదు. అవును, నాకు డౌట్ ఉంది. ఫోటోలు దిగ ఈవెన్ షూటింగ్ లోకి వెళ్ళినా కూడా నేను ఫోటోలు అవి తీసుకోను. నాకు అలవాటు లేదు. అది ఎందుకో నాకు నిజంగా అలవాటు లేదు. తీసుకోను నేను, నాకు ఇష్టం ఉండదు. మరి ఇప్పుడు రేపు చిరంజీవి గారిని కలిసేది అందరూ ఫోటో దిగడం కోసం, మరి అప్పుడు ఏం చేస్తావు? జస్ట్ కలుస్తా, ఫోటోలు అటెండ్ దిగను. ఒకవేళ దిగినా కూడా ఎవరికి చూపించను. దిగినా కూడా ఎవరికి అంటే ఫస్ట్ నుంచి అలవాట్లేదనా? అలవాట్లేదు. అందరూ ఫొటోస్ పెడతా, అసలు ఇన్స్టా అసలు ఫొటోసే ఉండవు, అన్ని వీడియోసే. నాకు ఇష్టం ఉండదు. చాలా మంది అక్కడ ఆ హీరోలతో చేసామని చెప్పి ఫోటో దిగి దాని పెద్ద ఇది చేసి ఇలా పెడతారు. ఎందుకు నాకు ఇష్టం ఉండదు అలా. ఫోటోలు దిగడం ఇష్టం లేదు. మీ పెళ్లికి ఫోటోలు దిగారా? నాకు నేనే సాటి, నాకు ఎవరు లేరు పోటీ. ఓకే. నాకు ఎవరితో ఒకరితో నేను కంపేర్ ఎప్పుడు చేసుకోను. నాకు నేనే సీత అంటే సీత అంతే. ఏ స్థాయికి వెళ్ళినా అలానే ఉంటది. వాళ్ళలాగా లేనే, వీళ్ళలాగా లేనే, ఆ స్థాయికి వెళ్ళాలి, ఈ స్థాయికి వెళ్ళాలి, ఈ బిల్డింగ్ కట్టాలి, ఈ కారు కొనాలి. నో, మనకి ఎంత వరకు ఉంటుందో అంతవరకులోనే హ్యాపీగా ఉంటాను, ఉన్న దాంట్లోనే అంతే. ఓకే. సో నెక్స్ట్ అయితే పెద్ద షెడ్యూల్ ఉందన్నావు, ఇంకా నెక్స్ట్ ఎలా కనిపించిపోతున్నావు అక్క మాకు కొత్తగా? పెద్ద మూవీలో ఒక మంచి ఫ్యామిలీ రోల్ కాబట్టి, మదర్ రోల్ కాబట్టి చాలా చక్కగా నిండుగా కనిపిస్తాను అంతే. ఓకే, చూద్దాం ఇంకా వచ్చే ఈ రోల్స్ అని ఎలా పడతాయి. ఇప్పుడు తగ్గాం కదా, చూద్దాం. అంటే ఈ మూవీస్లో ఎప్పుడు ఎలా అవకాశాలు ఎప్పుడు వరిస్తాయి ఎవరికి తెలియదు కదరా. సో అంతా భగవంతుడి దయ. ఓకే. ఏమన్నా మాకు సీత అనగానే డైలాగులు కదా, కొంచెం ఏమన్నా 2 డైలాగులు చెప్తావా పండగ స్పెషల్ కింద? డైలాగులు అంటే మన ఇప్పుడు ఉంది కదా, అయ్యో పేరు గుర్తు రావట్లేదే, మంగమ్మ గారి మనోడు సినిమా చూసారా? బాలయ్య బాబు గారు. తెలుసు తెలుసు తెలుసు. అందులో నానమ్మ క్యారెక్టర్ చేసింది భానుమతి గారు. భానుమతి గారు ఒక ఇంతకు ముందు ఒక మూవీలో, పాత ఓల్డ్ మూవీ రామారావు గారి మూవీలో ఒక చెప్తుంది అనమాట. దాంట్లో ఒక డైలాగ్ చెప్తా నేను, ఒక పద్యంలాగా, డైలాగ్ కూడా కాదు, అదే చెప్తాను, పాడే ప్రయత్నం చేస్తాను. పలనాడి తని తాతదా ప్రజలని బ్రహ్మన్న సృష్టించెనా, కలలోనైనా పలనాడు సంకరమునే గానీను, గోరాట కలి స్థలికింద్రోలెదా వర్ణ సంకరుల నా సామర్థ్యమే పారగన్, కులధర్మంబుల క్రోల ద్రోయుట మహాఘోరంబు సైరింతునే. సూపర్. భానుమతి గారు లాస్ట్ టైం కూడా మా దానిలో ఒక ఇంటర్వ్యూలో నువ్వు పాట పాడావు యాక్చువల్లీ, తర్వాత డైలాగులు చెప్పావు, శ్లోకం చెప్పావు యాక్చువల్లీ. మామూలు శ్లోకం చెప్పావు అంటే హనుమాన్ చాలీసా నువ్వు అనుకుంటా ఉంటావు, అది చెప్పావు యాక్చువల్లీ, ఒక శ్లోకం చెప్పావు. ఓకే, ఇప్పుడు పాట పాడేసావు, అయిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.